అధికారులు, కార్పొరేషన్ అధికారులు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కార్పొరేషన్ అధికారులు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, 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 పరిష్కరించాలి మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడము, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, వెంటనే 4 సంవత్సరాలైనా చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు ఇవ్వకపోవడము, 4 సంవత్సరాలు అవుతున్న కార్పొరేషన్ అధికారులు ఉద్యోగాలు ఇవ్వకపోవడము, కార్మికులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడము, రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నా కానీ చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వడంలే. ఈరోజు అనేక రూపాలలో ఈరోజు మున్సిపల్ కార్మికులతో పని చేయించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, మా అవార్డులు ఇస్తున్నారు, అనేక చేస్తున్నారు. అయితే ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఎట్లుండారంటే వాళ్ళ పనులు జరగాలి, సమస్యలు పరిష్కరించరు. దాదాపు 4 సంవత్సరాల నుంచి లెటర్లు ఇచ్చి ఈరోజు గతిలేని పరిస్థితుల్లో ఈరోజు ఆందోళన చేయబోతున్నాం. ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే ఆందోళన, ఈరోజు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికుల కుటుంబాల్లో 4 సంవత్సరాలు అవుతున్నా ఒకరికి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చినారు. కానీ ఇంతవరకు కడప కార్పొరేషన్లో దగ్గర 15 మంది చనిపోతే ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. ఇట్లాగే మేము ఆమరణ నిరాహార దీక్ష చేశాం. చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తే ఆ రోజు ఆ టెంట్ ఎత్తేదానికి, ఆ దీక్షలు విరమించేదానికి హామీలు ఇచ్చినారు. అట్లాగే మినిట్స్ కాపీ రూపంలో కానీ హామీ కానీ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు ఇస్తారా ఇరా? లేని పక్షంలో రాబోయే కాలంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా తెలియజేస్తున్నాం. అట్లాగే ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి. వెంటనే ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి అందరూ ఎమ్మెల్యే గారు మీరందరూ వాటిలలో తిరుగుతున్నారు. వాటిలలో ఎక్కడంటే అక్కడ చేలు పెడుతున్నారు, సూదులు గుచ్చుకుంటున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు అయినా కానీ రక్షణ లేదు మున్సిపల్ కార్మికులకి. మేము అందరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరందరూ మా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు నిర్వహించాం. పైపెచ్చు వాళ్ళ నుంచి సమాధానం రాకపోవడంతో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, చనిపోయిన వారి కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో మున్సిపల్ కార్మికులు నాయకత్వము 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే అక్కడ ఉన్న కమిషనర్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు చొరవ చేసి మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళకు తక్షణమే ఉద్యోగాల్లో చేర్చుకుంటామని చెప్పి లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి కూడా ఇప్పటికీ దాదాపు 2 నెలలు దాటుతూ ఉన్నా కూడా ఇప్పటికీ వాటిని పరిష్కారం చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే చెప్పేదేమో ఒకటి, చేసేదేమో ఇంకొకటి అనే పద్ధతుల్లో ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వ్యవహార తీరు ఉందనే దానికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమమే నిదర్శనం అని చెప్పి సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలి, తక్షణమే వాళ్ళని విధుల్లోకి చేర్చుకోవాలి. లేని పక్షంలో ఈ నిరసన పెద్ద ఎత్తున ఉవ్వెత్తున సమ్మెలోకి పోతేగిన దానికి పూర్తి బాధ్యత ఈ కమిషనర్ అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకు ముందు మాట చెప్పాలి, తర్వాత దాన్ని ఎందుకు తిరస్కరించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా
వాళ్ళను చనిపోయిన కుటుంబాలు 4 సంవత్సరాల నుంచి రోడ్లను పడి నానా ఇబ్బందులకు గురవుతూ ఉంటే వాళ్ళని పట్టించుకునే పాపం లేదు. ఆ చనిపోయిన కార్మికులు కడప నగరంలో నివసించే ప్రజానికం బాగుండాలని చెప్పి వాళ్ళ రెక్కలను ముక్కలు చేసి కష్టం చేసి వారికి ఇచ్చే బహుమానం ఇదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈ మున్సిపల్ అధికారులను. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి, లేకుంటే సమ్మెకైనా పోయేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటిగా మున్సిపల్ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం.